2019 నుంచి 2024 మధ్యకాలంలో టీటీడీ పాలనలో అవినీతి అక్రమాలు జరిగాయని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. భక్తులు దైవ భక్తితో సమర్పించుకున్న కానుకలను సైతం అధికారంలో ఉన్న వాళ్ళు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. గత పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలపై దాడులు జరిపి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని ఆయన విమర్శించారు. అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు నిన్న మఠాధిపతుల పట్ల స్వామీజీల పట్ల మాట తీరు చాలా బాధాకరం. వెంటనే ఆ మాటలను వెనక్కి తీసుకొని హిందువులకి స్వామీజీలకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, స్వామివారి చెంత 2 పర్యాయాలు అధ్యక్షులుగా 2 పర్యాయాలు ధర్మకర్తల మండలి సభ్యులుగా పనిచేసినట్టు మీరు హిందూ సాంప్రదాయాల్ని గౌరవించాలి తప్ప ఇలా హిందూ సాంప్రదాయాల్ని గౌరవించి హిందూ సాంప్రదాయాల్ని అనుసరిస్తున్నటువంటి స్వామీజీల పట్ల మీరు ఇలా నీచంగా మాట్లాడడం చాలా బాధాకరమైన సంఘటన. దీన్ని బట్టి మీ మనసులో హిందువులపై స్వామీజీలపై ఏ విధంగా ద్వేషం ఉందో అర్థమవుతోంది. కాబట్టి గతంలో గోశాల నుంచి గోవిందుడి వరకు నిత్యం అసత్య అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని చెప్పి స్వామీజీలు అలా మాట్లాడద్దండి అని చెప్పి మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తే మీరు ఇలా వారి మీద దాడి చేసే విధంగా వారిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీరు మాట్లాడడం ఇది మంచిది కాదు. వెంటనే మీ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి